ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు మామిడి తోటలను కోలుకోలేని దెబ్బతీశాయి. జిల్లాలోని వందలాది ఎకరాల్లో మామిడి తోటలో మంచి కాయలు రాలిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇక జగిత్యాల జిల్లాలోని కోరుట్ల, మెట్పల్లి, గొల్లపల్లి, వెలగటూరు మండలాలతో పాటు కరీంనగర్ జిల్లాలోని మానకొండూరు వంటి మండలాల్లో కూడా పెద్ద ఎత్తున మామిడి తోటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు మొక్కజొన్న, నువ్వుల తోటలకు కూడా రాత్రి కురిసిన వాన అపార నష్టం కలిగించింది. మొక్కజొన్న పంట నేల కొరకక కల్లాల్లో అమ్మేందుకు తెచ్చిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. నాణ్యమైన మామిడి తోటలకు ప్రసిద్ధిగాంచిన జిల్లాలో అకాల వర్షాల వల్ల సృష్టించిన నష్టానికి సంబంధించి మరిన్ని వివరాలు రిపోర్టర్ వెంకటేష్ అందిస్తారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో అకాల వర్షం మరొకసారి రైతుల్ని నిండా ముంచింది. ఇటు మామిడి తోటలతో పాటు అటు జగిత్యాల జిల్లాలో అయితే నువ్వుల పంటకు, పసుపు, మొక్కజొన్న పంటలకు కూడా తీవ్ర నష్టాన్ని వర్షాలు కలిగించాయి. ప్రజెంట్ మనం కరీంనగర్ జిల్లా సదాశివపల్లిలోని ఒక మామిడి తోటలో ఉన్నాం. ఈ మామిడి తోటకు సంబంధించిన విజువల్స్ చూడవచ్చు. మనకు రాత్రి పెద్ద ఎత్తున గాలి దుమారంతో కూడిన వర్షం పడింది. దీంతో మామిడికాయలన్నీ కూడా నేలరాలిపోయినాయి. ఇక్కడ కుప్పలు కుప్పలుగా ఏరి ఇక్కడ పక్కన వేస్తూ ఉన్నారు. ఇవి ఇంకా ఎదగలేదు. నిజానికి అమ్ముకుందామంటే కూడా, మార్కెట్కి అమ్ముకుందామంటే కూడా అమ్ముడు పోని సిచ్యువేషన్లో ఈ కాయలు ఉన్నాయి. ఇట్లాంటివన్నీ కూడా రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగించినాయి. ఎందుకంటే ఈసారి పూత ఖాతా కూడా చాలా తక్కువ వచ్చింది. ఉన్న కొద్దిపాటి పంట అయినా నిలబడుతుంది అనుకుంటే ఇట్లాంటి అనుకోని వర్షాలు, గాలి దుమారాలు మొత్తం మామిడి తోటల రైతులని తీవ్రంగా నష్టాలకు గురి చేస్తూ ఉన్నాయి. అటు జగిత్యాల జిల్లాలో కావచ్చు, ఇటు కరీంనగర్ జిల్లాలో కావచ్చు, వేలాది ఎకరాల్లో మామిడి తోటలు ఒకప్పుడు ఉండేవి. దేశ విదేశాలకు కూడా ఇక్కడి నుంచి మామిడికాయలు ఎక్స్పోర్ట్ అవుతాయి. కానీ రాను రాను మామిడి తోటలకు ఉద్యాన పంట అధికారులు, ఉద్యాన శాఖ అధికారులు కూడా ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు. దీంతో రైతులు తీవ్ర నష్టాలు పాలవుతున్నారు. ఈ తోటకు సంబంధించిన రైతు మనోహర్ గారు మనతో పడినారు. అన్న, ఎట్లా ఉంది రాత్రి వర్షం, ఎంత పడింది? రాత్రి చాలా అంటే గాలి బాగా వచ్చింది. వర్షం తక్కువ కానీ గాలి బాగా వచ్చింది. ఆ గాలితోటి మొత్తం డ్రాప్ అయిపోయింది. మామూలుగా అంటే ఇవి అమ్ముకొని కూడా పనిచేయి కాయలు. కనీసం అయినా కూడా ఏదో మార్కెట్లో 10 రూపాయలు 20 రూపాయలకు అమ్మొచ్చు, కానీ అది అట్లా కూడా కాలేదు. అన్ని పడేసే సిచ్యువేషన్లు ఉన్నాయి. సో ప్రతి సంవత్సరం ఇది ప్రాబ్లం ఇలాగే జరుగుతుంది. గవర్నమెంట్ వచ్చేసి మీరు ప్రోత్సాహాలు ఇస్తాం, మేము జామ తోట పెట్టు, అరటి తోట పెట్టు, మామిడి తోట పెట్టు అని చెప్పడం తప్ప వాళ్ళు కనీసం ఇప్పటివరకు వర్షం పడ్డది, మరి విలేజ్లో ఏమైనా నష్టం జరిగిందా, మామిడి రైతుకు ఫోన్ చేసి మరి ఏమింది, మీ సిచ్యువేషన్ ఏమైనా ఉందా, రాలినాయా అని కూడా అడిగేవాళ్ళు లేరు. ఎంత నష్టం జరుగుంటుంది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో? ఆల్రెడీ ఈ సంవత్సరం క్రాపే రాలేదండి. అసలు ఫ్లవరింగ్ బాగా వచ్చింది, అది ఆగలేదు. సో ఒకప్పుడు 20 టన్నులు 30 టన్నులు వెళ్ళే పంట ఇప్పుడు కనీసం 10 టన్నులు కూడా వెళ్తుందా లేదో తెలియదు. ఇప్పటికే 1.5 lakh దాకా మేము పెట్టుబడి పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఉన్న కాయలు కూడా మొత్తం డ్రాప్ అయిపోయినాయి. ఏమున్నా ఇక అది పెట్టుబడి వెళ్తే చాలా అదృష్టం అనుకోవాలి మేము. గత కొన్నేళ్ళుగా చూస్తే కరెక్ట్గా కాయలు ఎప్పుడైతే చేతికి వస్తాయో ఆ టైంలో వర్షాలు పడతా ఉన్నాయి. ఇట్లాంటి నష్టాలను అధిగమించేందుకు మీకు ఏమైనా క్రాప్ ఇన్సూరెన్స్ అట్లాంటివి ఏమైనా చేస్తారా? మేము క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో చేసినండి, చేసి మొత్తం డ్రాప్ అయిపోయింది. మేము ఇన్సూరెన్స్ అతను అడిగితే ఏమంటాడంటే, మీ మానకొండూరు విలేజ్ ఏదైతే ఉందో మాకు వాతావరణ శాఖలో చెప్పలేదు, దాంతో ప్రాబ్లం అయ్యి రాలినాయి అని చెప్పలేదు, అందుకే మేము ఇయ్యం అని వాళ్ళు ఎత్తేసారు. అప్పటికెళ్ళి ఇన్సూరెన్స్ చేసుడు కూడా ఆపేసినాం. ఎందుకంటే వాతావరణ శాఖలో మరి ఎక్కడ వర్షం పడుతుంది, ఎక్కడ గాడు ద్వారాలు వస్తాయని వాళ్ళు చెప్పకపోతే మేము నష్టపోయి ఇన్సూరెన్స్ కట్టుడేందనే ఉద్దేశంలో మేము కట్టలేదు. ఇన్సూరెన్స్ నిబంధనలు కూడా కొన్ని కాయలు రాలితే కాదు, కొమ్మలు ఇరిగిపోవాలి, సగం కంటే చెట్టు ఎక్కువ ఇరిగిపోవాలి, అట్లా నిబంధనలు ఉన్నాయని చెప్తారు. నిజమే? చెట్టు ఇరిగింది అనుకోండి, చెట్టు కాదు చెట్టు మొత్తం కింద పడిపోతే ఇస్తాము. అది అట్లాగని మండ ఇరుగుతాయి ఇయ్యమని చెప్పి వేటుకి అది ఇరుగుతుంది కాబట్టి దానికి ఏం చేస్తాం మేము, అట్లా కూడా అంటారు. ఏంటంటే కాలుకు పెడితే మెడకు పెడితే కాలుకు, ఈ రకంగా కాకపోతే ఆ రకంగా మాకు వాతావరణం ఇప్పుడు మొత్తం పిందె డ్రాప్ అవుతుంది టెంపరేచర్కు, దానికి కూడా నష్టపరిహారం అసలు ఇవ్వాలి ఇన్సూరెన్స్ వాళ్ళు చూసుకొని. మాకే సంబంధం టెంపరేచర్ మాకు చూపిస్తే, మాకు కరీంనగర్లో టెంపరేచర్ నార్మలే అని చెప్తుండ్రు కదా, మేము ఎందుకు ఇస్తామని. అట్లా గాలి వచ్చినట్టు మాకు రిపోర్ట్ లేదు మీ దగ్గర అని ఇదోటి. సో ఎంఆర్ఓ వాళ్ళకి ఏమున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అత్తరు, చూస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పటివరకు అయితే కనీసం 15-18 సంవత్సరాలకు వెళ్ళి నేను తోట పెట్టినది. ఇప్పటివరకు ఒక్కసారి అన్న మీరు నష్టపోయినారు కదా అని ఒక గవర్నమెంట్కి వెళ్ళి ఒక 10,000 చెక్కు కానీ 20 చెక్కు కానీ ఇప్పటివరకు రాలేదు. ఎట్లా ఉంది మామిడి తోటల రైతుల పరిస్థితి? చాలా వరకు తోటలు తీసేస్తారని అంటున్నారు, నిజమేనా? అవును, నా ఫ్రెండ్స్ కూడా చాలామంది తీసేసారు. మేము కూడా ఇంకో 5-10 ఏళ్ళ తర్వాత తీసేసి ఏదైనా వేరే డైవర్ట్ అవుదాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది వచ్చేది ఒకటే సీజన్, ఆ సీజన్కు మనకు నష్టం జరిగిన తర్వాత దాన్ని ఎందుకు పెట్టి మనం చేయడం చెప్పండి.
చూడొచ్చు ఇక్కడ కాయలు అయితే ఇగో రైతుకు సంబంధించిన తోటలో ఇవన్నీ ఏరుకొచ్చారు. నిజానికి లోపల ఇప్పుడు ఈ సైజు ఈ టైంకి చాలా పెద్ద కాయలు కావాలి, కానీ చాలా వేసవి తీవ్రత కావచ్చు, వాతావరణంలో మార్పులు కావచ్చు, ఈసారి కాయ ఎదగలేదు. ఎదిగిన కాయలు కూడా ఇప్పుడు ఇట్లాంటి వర్షాలకు రాలిపోతున్నాయి. చెట్టు పైన చూసినా కూడా చాలా పలసగా కనిపిస్తుంది చెట్టు మీద కాత అంతా కూడా. లాస్ట్ టైం కనుక చూస్తే మొత్తం ఇరుగ ఊసి చెట్టు ఇరుగుతుందేమన్నంత కాయలు కాసిన సందర్భాలు కూడా ఉండేవి ఒకప్పుడు. కానీ రాను రాను కాత తగ్గిపోతూ ఉంది. కాసిన కాయలు కూడా ఇట్లాంటి అకాల వర్షాలకు తీవ్రంగా దెబ్బతింటా ఉన్నాయి. ఇప్పుడు ఈరోజు కురిసిన వర్షం అయితే చాలా పెద్ద ఎత్తున నష్టాలను కలిగించింది. ఇటు మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ మామిడి రైతులకే కాదు, మొక్కజొన్న పంట కూడా ఆల్రెడీ కోత దశలో ఉన్న మొక్కజొన్న పంట మొత్తం నేల కొరిగిపోయింది. తర్వాత పసుపు, జగిత్యాల జిల్లాలో అయితే పసుపు ఇప్పుడు కళ్ళాలలో పోసి అమ్ముకునే సిచ్యువేషన్, పసుపు తడిచింది. తర్వాత నువ్వులు కూడా ఉంటాయి. నువ్వుల పంట అయితే చాలా డెలికేటెడ్ పంట, అది చిన్న గాలి దుమారానికి ఇరిగిపోతూ ఉంటుంది పంట అంతా కూడా. అట్లా నువ్వుల పంట అంతా కూడా నేల కొరిగింది. మొక్కజొన్న అమ్ముకోవడానికి తెచ్చిన కంకులు, మొక్కజొన్న కంకులు కావచ్చు, మొక్కజొన్నలు ఆరబోసినాయి కావచ్చు కూడా తడిచిపోయినాయి. ఇవి వర్షాలు ఎన్ని రోజులు ఉంటాయి అనేది మనకు అర్థం కాని పరిస్థితి. ప్రతి సంవత్సరము ఇటు ఏసంగి సీజన్లో కావచ్చు, అటు వానకాల సీజన్ కావచ్చు, కరెక్ట్గా వడ్లయితే కళ్ళాలలో పోసిన తర్వాత వర్షాలు పడి కళ్ళాలకి వెళ్ళి వడ్లన్నీ కూడా స్వీప్ అవుట్ అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు ఇట్లాంటి టైంలో గాలి దుమారాలు, తర్వాత ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఇటు తోటలకు, చెట్లకు, ఇట్లాంటి వాటికి కూడా భారీ నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. అరటి తోటలు ఉన్న చోట కూడా కొన్ని చోట్ల కొరట్ల ప్రాంతంలో అరటి తోటలు ఉన్నాయి. అరటి తోటలు కూడా ఇట్లాంటి వర్షాలు, అకాల వర్షాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తూ ఉన్నాయి. ఇవి మరికొన్ని రోజులు కూడా పడతాయని వాతావరణ శాఖ చెప్తున్న నేపథ్యంలో రైతులైతే తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కెమెరామ్యాన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, సదాశివపల్లి నుంచి.